పని స్కూల్లో వేస్తున్నాం. ఆ తర్వాత ఇంకొకరిని ప్లానింగ్. ఒకరు చాలు కదా, మళ్ళీ ఇంకొకరు ప్లానింగ్ ఏంటి? మరీ ఒకరితో ఎలా? ఫైనాన్షియల్ గా కూడా ఇంకొకరిని అఫోర్డ్ చేయగలం. అఫోర్డ్ చేయగలిగితే రెడీయా? చార్సీల చూడు హర్ష, అంతగా కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా. ఇది ఇలాగే మాట్లాడుతుంది, మీరైనా వినండి, పాపతో ఆపండి. అఫోర్డ్ చేయగలరు కాబట్టి ఎవరినైనా అనాథని దత్తత తీసుకోండి ప్లీజ్. షూర్ షూర్. సుధా వెళ్దామా? సరే బాయ్, ఉంటానే. నువ్వేం మారలేదు. నాకు తెలియకుండా ఇంకొకరిని కన్నావంటే చంపేస్తా. బాయ్ బాయ్. మరీ అంత స్ట్రైట్ గడితే ఎలా? ఆయన మొహం చూసి ఎలా అయిపోయిందో. లేకపోతే ఏంటి, అలా చెప్తే గాని అర్థం కాదు. నా దగ్గర కూడా డబ్బులు బానే ఉన్నాయి. మరి నేను ఎంతమందిని దత్తత తీసుకోవాలి? పెళ్లి చేసుకుని ఒకరిని కను, ఆ తర్వాత చెప్తా.